హలో. యా మానస గారు హాయ్ అండి. చెప్పండి, మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరికి మీ సపోర్ట్? తనుజకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అవునండి. ఓకే, ఎందుకని తనుజ గెలవాలనుకుంటున్నారు? అంటే అన్ని సీజన్స్ చూస్తే తిను కొంచెం చాలా టఫ్ ఇచ్చింది అందరికి. అండ్ స్టార్టింగ్ లో కూడా కళ్యాణ్ ఏమంతేం లేకుండే, తర్వాతకి తిను కొంచెం సజెషన్స్ ఇవ్వడం వల్ల వాడు చేంజ్ అయ్యి ఇప్పుడు గేమ్స్ బాగా ఆడి కొంచెం ఆయన కూడా విన్ అవ్వాలని ఉంది, బట్ మోర్ దెన్ తనుజ. ఓకే, కళ్యాణ్ కంటే తనుజనే విన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అవును. ఓకే, మీ సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? నాకు సెకండ్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. చాలా మంది ఇమాన్యుయల్ పేరు చెప్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఇమాన్యుయల్ టాప్ 3 లో కూడా రాలేదు. అంటే అతను ఎన్ని చేసినా కూడా అర్థం కావట్లేదు. అంత తెలియట్లేదా మీకు? ఏంటండి? ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో కూడా తెలియట్లేదా? అవును. ఓకే, అంటే ఉంటారు కదా వాళ్ళకి ఫ్యాన్స్, కాకపోతే ఆయన చాలా ఎంటర్టైన్ చేసిండు అంతా. టాస్క్ లో ఫస్ట్ ఇచ్చిండు, అందరితో కంపేర్ చేస్తే ప్రతి ఒక్క టాస్క్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. ఓకే, కానీ విన్ అవ్వలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మాన్సా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మాన్సా. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్టా? నేను చెప్పకూడదు ఇక్కడ నుంచి. ఏం కాదండి, నేను ఆర్టీవీ పోల్ చెప్తానులే మాన్సా. నా సపోర్ట్ చెప్పకూడదు ఇక్కడ నుంచి, బాగోదు. నేను ఎవరికి సపోర్ట్ చేయకూడదు అలా. మీరు అడిగారు కాబట్టి నేను బిగ్ బాస్ విన్నర్ ఎవరని ఆర్టీవీ అడిగిన క్వశ్చన్ కి 36% తనుజ అంటున్నారు, 64% కళ్యాణ్ పేరు చెప్తున్నారు. సో అదైతే నేను చెప్పగలను. నా ఆర్టీవీ ఏది చెప్తే అదే నాదేం లేదు, నేను చెప్పకూడదు అలా. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. విజిత జాయిన్ అవుతున్నారు మదిరా నుంచి. విజిత గారు హలో. హాయ్ విజిత అండి. హలో హలో. హాయ్ విజిత, మాట్లాడండి. మీ సపోర్ట్ ఎవరికి? తనుజ అండి. తనుజకా? అవును. ఎందుకని తనుజ గెలవాలనుకుంటున్నారు? తన వే ఆఫ్ టాకింగ్, డ్రెస్సింగ్ స్టైల్, తన బిహేవియర్ ఆల్ గుడ్. నైస్. ఒక అమ్మాయి ఇంట్లో ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఎలా ఉంటారో తను అలా ఉంది. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. మాస్టర్ మైండ్ ఒకటి. ఓకే, అవన్నీ నచ్చేసినాయి నాకు. బ్యూటీ విత్ బ్రెయిన్. yes of course. చాలా బాగా ఆడుతుంది గేమ్ కూడా. తన కేరింగ్ గానీ, తను మాట్లాడడం గానీ, తన డ్రెస్సింగ్ స్టైల్ గానీ చాలా బాగుంది. ఓకే, నైస్. మీ సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సెకండ్ వచ్చేసి కళ్యాణ్. సెకండ్ కళ్యాణ్. ఓకే, వాళ్ళిద్దరే టాప్ 2 లో కనిపిస్తున్నారు. అవును, మామూలుగా ఎవరికి వచ్చినా ఓకే, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ మటుకి తనూజ. ఓకే, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్షిప్ గానీ వాళ్ళ అంతా బాగుంది. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజిత ఫర్ కాలింగ్. రైట్, నెక్స్ట్ మరో కాల్ ఉన్నారు, రమాదేవి ఉన్నారు. రమాదేవి గారు నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఓకే, సూపర్ సూపర్. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకు? ఎందుకని? ఏంటండి? కామనర్స్. ఓకే, కామనర్స్ డౌన్ టు ఎర్త్, గేమ్స్ బాగా ఆడాడు. ఓకే, 100% కళ్యాణే వస్తాడని అనుకుంటున్నాను. ఓకే, మీ ఇంకొక ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా కళ్యాణ్ కాకుండా? తనుజ. తనుజ సెకండ్ వస్తుంది, ఫస్ట్ కళ్యాణ్. ఓకే, అంటే ఆ డిఫరెన్స్ ఎందుకని? తనుజ సెకండ్, కళ్యాణ్ ఫస్ట్ రావడానికి ఆ చిన్న డిఫరెన్స్ ఎందుకు? మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అంటే ఉంది, లేడీస్ వస్తే బాగుంటది అని ఉంది, కానీ గేమ్స్ లో ఇప్పుడు బాగా ఆడాడు అనిపించింది నాకు. ఓకే ఓకే, గేమ్స్ బాగా ఆడాడు కళ్యాణ్. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరిని హర్ట్ చేయకుండా. ఓకే,
మన ఇంట్లో పిల్లల్లాగా ఉన్నాడు. ఓకే ఓకే. ఇంకా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు రమాదేవి గారు? ఎనీథింగ్ ఎల్స్? అంటే మనం వెయిట్ చేద్దాం, 7 కి వస్తుంది కదా. మేము కొంచెం ముందే చెప్తాం, బిగ్ బాస్ కంటే మేము ముందే చెప్తాం ఎవరో విన్నర్. ఫాలో అవ్వాల్సిందే. అదే మమ్మల్ని ఫాలో అవ్వండి, మేము 1 గంట ముందే చెప్పేస్తాం ఎవరు విన్ అవుతారు అనేది. ఎందుకంటే చాలా మంది సో మెనీ పీపుల్ ఆర్ ఓటింగ్, మాకు ఓట్ చేస్తున్నారు చాలా మంది, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు అండ్ మాతో షేర్ చేసుకుంటున్నారు, ఎవరు గెలవాలనేది కోరుకుంటున్నారు. అండ్ మాకు కూడా అనలైజ్ చేస్తాం, ఆర్టీవీ ఈజ్ ఆల్సో అనలైజింగ్. సో మేము కూడా చెప్తాం తప్పకుండా, బిగ్ బాస్ కంటే ముందే మేము గెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? రైట్. మరో కాలర్ ఉన్నారు, కులాయి గారు. యా, హాయ్ అండి. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే అండి. సారీ మీ పేరు? సార్ నా పేరు కుల్లాయి సార్. ఓకే ఓకే, చెప్పండి. ఎవరికి మీ సపోర్ట్? సార్ నా సపోర్ట్ అయితే యాక్చువల్గా అయితే జెన్యూన్ చెప్పాలంటే ఇమాన్యుయల్ సార్. ఇమాన్యుయల్ కా? అవును సార్. ఓకే. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ వైద్య కానీ మళ్ళీ టాస్క్ విషయంలో కానీ క్యాప్టెన్సీ విషయంలో కానీ 3 times గెలిచినాడు సార్ పాపం. ఏమంటే ఆయనకి సపోర్ట్ లేక ఏదో ఓడిపోతున్నాడు అని అనుకుంటున్నాను సార్. ఇమాన్యుయల్ కి ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వల్ల బయటకు వచ్చేసాడు అంటారు? అంతే సార్. ఎందుకంటే ఓవరాల్ గా అంతే కదా సార్. ఇప్పుడు అక్కడ టాస్క్ వైజ్ కానీ ఏదైనా కానీ గేమ్ వైజ్ చూసుకుంటే ఎవరు గెలిచారని తెలిసిపోతుంది కదా సార్. ఏమంటే ఫ్యాన్స్ అనేది సపోర్టింగ్ అనేది అట్లా ఉంది సార్. కళ్యాణ్కి తనుజ అన్నా కానీ ఇష్టమే ఎక్కువ. అంటే ఇమాన్యుయల్ జెన్యూన్ గా గెలిచాడని నేను నా ఫీలింగ్ సార్. ఓకే, ఇమాన్యుయల్ అయితే ఖచ్చితంగా. ఇంకా అంటే ఇమాన్యుయల్ బయటికి వెళ్లకుండా ఉండాల్సింది అంటున్నారు, అన్యాయం జరిగింది అంటారు. టాప్ 4 అంటే చాలా అన్యాయం సార్ పాపం. ఓకే. ఎందుకంటే ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ 9 సీజన్ అనేది లేదు సార్. ఎంటర్టైన్మెంట్ లేదు సార్. ఇప్పుడు ప్రేక్షకులు కోరుకునేది ఎంటర్టైన్మెంటే కదా సార్ ఫస్ట్ కోరుకునేది. ఖచ్చితంగా. దాని వల్ల పాపం చాలా అన్యాయం జరిగింది సార్ పాపం. ఓకే ఓకే అని చాలా మంది చెప్తున్నారు ఈ మాట, చాలా మంది ఇదే ఒపీనియన్ లో ఉన్నారు. కళ్యాణ్ ఆర్మీ సార్, ఆర్మీ పర్సన్ కాబట్టి అదొక సింపతి అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు తనుజ కాబట్టి లేడీ కాబట్టి లేడీ విన్నర్ కావాలని చెప్పి అట్లా ఏమన్నా ఆడియన్స్ ఏమన్నా అట్లా ఓట్ చేశారని నాకు అనిపిస్తుంది. ఓకే సరే. ఎనీవే, ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇమాన్యుయల్, ఇప్పుడు టాప్ 3లో ఉన్న వాళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టాప్ 3లో అంటే ఖచ్చితంగా చెప్తున్నా, పవన్ ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు. డిమాండ్ పవన్, కళ్యాణ్ అండ్ తనుజ 90% గెలిచాడు సార్. డిమాండ్ పవన్ అయితే గెలిచాడు. గెలవడు అంటున్నారా? టాప్ 3లోనే ఉంటాడు కంపల్సరీ. ఓకే. నంబర్ 2 వచ్చి తనుజ ఉంటుంది. నంబర్ 1 అంటే కళ్యాణే సార్. ఓకే, నంబర్ 1 కళ్యాణ్, నంబర్ 2 తనుజ. అంటే వాళ్ళ 3లో పోల్చుకుంటే క్యారెక్టర్ పరంగా అంటే టాప్ లో ఉంటాడు కళ్యాణ్. ఓకే ఓకే. అది కాక వాళ్ళకి తనుజాది కళ్యాణ్ది బాండ్ అనేది చాలా వర్క్ సూపర్ గా ఉంది సార్. ఓకే. అది జెన్యూన్ గా అనిపించింది ఆడియన్స్ కి. అదేలేండి. అవును సార్. అంటే టాప్ 3లో అయితే వాళ్ళు ఉంటారు. ఓవరాల్ గా టాప్ 4లో టాప్ 5లో అయితే ఇమాన్యుయల్ అనుకుంటాను సార్ నా వయసు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది వాళ్ళు ఎవరెవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. చూస్తున్న మీరు కూడా కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. అండ్ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది బిగ్ బాస్ కంటే ముందు ఆర్టీవీ గెస్ట్ చేయబోతుంది. ఆర్టీవీ 1 గంట ముందే గెస్ట్ చేయబోతుంది. సో స్టే ట్యూన్ టు ఆర్టీవీ. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు, కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడవచ్చు. సాయి ఉన్నారు హైదరాబాద్ నుంచి. సాయి. హాయ్ అండి. నా సపోర్ట్ వచ్చి డిమాండ్ పవన్ అండి. డిమాండ్ పవన్ కా మీ సపోర్ట్? డిమాండ్ పవన్. ఈవెన్ దో ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే గెలవడం అయితే 100% ఉంది. బట్ హ్యాజ్ ఆఫ్ వే ఆఫ్ ప్లేయింగ్ ప్రకారంగా అన్ని ప్రకారంగా అయితే డిమాండ్ పవన్. సో తనుజ సపోర్ట్ అంటారు కానీ వాళ్ళు ఇన్నర్ది తన లోపల దానికుండా అయితే చూడట్లేదు ఎవరు. తన ఒక మార్క్స్ పెట్టుకునే ఉంది. అన్లెస్ అంటే బిగ్ బాస్ టైటిల్ ఒకవేళ కొడితే ఆ టైటిల్ తీసుకునేదా కూడా తన మార్క్స్ తనకు అలానే ఉంటుంది.
బయటకు వచ్చిన తర్వాత తను మాస్క్ ఇస్తుంది. ఎవరు అలా feeling. ఎవరు మీరు అనేది? తనుజ. యా ఓకే, తనుజ మాస్క్ లో ఉన్నారు. ఒకవేళ కప్పు కొట్టినా మాస్క్ అలాగే ఉంటుందంటారా? కప్పు కొట్టి బయటకు వచ్చేదాకా మాస్క్ అలానే ఉంచుతుంది. ఓకే. సో ఏంటంటే తను ఏంటైతే సీరియల్ యాక్టింగ్ ఎలా అయితే చేస్తుందో అదే యాక్టింగ్ బిగ్ బాస్ 9 లో కూడా అదే కంటిన్యూ చేస్తుంది అని 100% నేను నమ్ముతాను. ఓకే ఓకే. మీ సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇప్పుడు మీకు డిమాన్ పవన్ పేరు చెప్పారు, డిమాన్ కాకుండా ఇంకెవరున్నారు? ఆబ్వియస్లీ కళ్యాణ్ పడాల. కళ్యాణ్. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే కప్ డిజర్వ్ అయితే ఇమాన్యుల్కి రావాలండి. ఇన్ని రోజులు ఆ ఇమాన్యుల్ లేకపోతే మనం ఇన్ని రోజులు ఆ బిగ్ బాస్ ఏమి చూసుకోవడం కాదు, ఏదైతే ఫన్ మూమెంట్స్ కానీ అండ్ కానీ చివరికి ఏంటంటే ఓటింగ్ ప్రకారంగా కానివ్వండి అన్ని ప్రకారంగా ఆబ్వియస్ గా కిందకి వెళ్ళిపోయాడు ఇమాన్యుల్. అది ఎందుకు వెళ్ళాడో ఇంట్లో తెలియదు మనకి, కానీ ఆట ప్రకారంగా అయితే డిమాండ్ పవన్ ఉండాలి, ఎంటర్టైన్ ప్రకారంగా అయితే ఇమాన్యుల్ ఉండాలని నా ఫీలింగ్. ఓకే. ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఇమాన్యుయల్ ఉండాల్సింది టాప్ 3లో. ఇమాన్యుయల్ పేరు చాలా మంది చెప్తున్నారు, ఇమాన్యుయల్కి కొంచెం అన్యాయం జరిగిందని చాలా మంది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సాయి. సో ఇంకా మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, కాల్ చేయొచ్చు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సారీ, కంటిన్యూగా కాల్స్ వస్తూ ఉండడం, కాల్స్ మాట్లాడుతూ ఉండడం వల్ల నేను చాలా మంది కామెంట్స్ చూడలేకపోతున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్టీవీ. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, చాలా మంది ఓటు వేస్తున్నారు, ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్తున్నారు. మరొకసారి ఆ క్వశ్చన్ చూస్తున్నాను నేను, ఒకసారి అంటే పర్సంటేజ్ మరొకసారి చెప్తున్నాను. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్నప్పుడు ఇప్పటికీ కూడా 36% తనుజ అంటున్నారు, 64% కళ్యాణ్ అని చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు, ఓటు వేయచ్చు, కామెంట్ చేయొచ్చు, కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. అండ్ సో మెనీ వ్యూవర్స్ ఆర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ విత్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్ విత్ మీ. అండ్ మరొకసారి చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద విన్నర్ బిఫోర్ బిగ్ బాస్ కంటే ముందే మేము ఖచ్చితంగా విన్నర్ని గెస్ట్ చేయబోతున్నాం, మీకు ఖచ్చితంగా చెప్పబోతున్నాం. గతంలో చాలా విషయాల్లో మేము గెస్ట్ చేసిందే జరిగింది. లాస్ట్ సీజన్లో అదే జరిగింది, ఎలక్షన్స్లో అదే జరిగింది, తెలంగాణ ఎలక్షన్స్లో అదే జరిగింది, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో అదే జరిగింది. అఫ్ కోర్స్ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మేము ఆల్మోస్ట్ గెస్ట్ చేసిన నంబరే రీచ్ అయ్యారు కాంగ్రెస్ కూడా. సో మేము మా ఆర్టీవీ సర్వే చాలా యాక్యురేట్గా ఉంటుంది, మా ఆర్టీవీ గెస్ట్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో బిగ్ బాస్లో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది కొంచెం ముందుగానే మేము చెప్పబోతున్నాం. ఆర్టీవీకి ట్యూన్ అయి ఉండండి. ఇంకా చాలా మంది కాల్స్ చేస్తున్నారు. కుమార్ జాయిన్ అవుతున్నారు. యా, కుమార్ ఫ్రమ్ భీమవరం. కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ఆర్టీవీ నేను చూస్తూ ఉంటాను, అసలు నా మొబైల్లో వస్తూ ఉంటది. ఓకే, బిగ్ బాస్ గురించి కూడా మీ ద్వారానే వస్తుంది నాకు. అంటే నేను చూస్తూ ఉంటాను, ప్రతిరోజు నైట్ చూస్తూ ఉంటాను. ఓకే. అండ్ నాకు అనిపించేది ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం ఇమాన్యుల్ అనే వ్యక్తి క్లియర్ గా ఫస్ట్ నుంచి తన పర్ఫార్మెన్స్ ప్రకారం బాగా చేశారు ఆయన. ఓకే. కానీ అతనికి ఎక్కడ మరి ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, అతను సెల్ఫిష్ గా ఆలోచించారు, సెల్ఫిష్ గా మాట్లాడారు, సెల్ఫిష్ గా మాట్లాడటం వల్ల